360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. బత్తీస్ మందిర్. ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని బార్సూర్లో ఉంది. బార్సూర్లో ఉన్న ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే 32 స్తంభాలు మరియు 2 గర్భగుడులను కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని పిలవడానికి కారణం 32 స్తంభాలు ఉండడమే. ఇక్కడ శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగాన్ని తిప్పుతూ కోరుకున్న కోరికలను ఆ శివయ్య నెరవేరుస్తాడనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. సాధారణంగా ఏ ఆలయంలో అయినా శివలింగం నీటి ముఖం ఉత్తర దిశలో ఉంటుంది. కానీ బత్తీస్ మందిర్ రామేశ్వర ఆలయంలో ఉండే శివలింగాన్ని ఏ దిశలో అయినా తిప్పుకోవచ్చు. ఈ శివలింగం 360 డిగ్రీల్లో చుట్టూ తిరుగుతుంది. తనంతట తాను తిరగదు. భక్తులు ఎవరైనా తిప్పితే తిరుగుతుంది. ఇక్కడ శివలింగం ఉన్న పానవట్టాన్ని చుట్టూ తిప్పుతూ భక్తులు కోరుకునే కోరికలను ఆ శివయ్య తీరుస్తాడనేది భక్తుల విశ్వాసం. ఈ పానవట్టాన్ని, అందులోని శివలింగాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు అంటారు. ఇక్కడ ఈ శివలింగాన్ని సీతాసమేత రాముడు, లక్ష్మణుడు ప్రతిష్ఠించారని అంటారు. తర్వాత కాలంలో 857లో గంగవంశీ పాలకుడు బాణాసురరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇటువంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగే 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. బాబా మహాకాళేశ్వరుని ఆలయ సమీపంలో ఉండే రామేశ్వరుని దేవాలయంలో ఉండే శివలింగం కూడా 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఈ శివలింగాన్ని శ్రీరాముడు స్థాపించాడని పురాణం ద్వారా తెలుస్తోంది. సీతారాములు, లక్ష్మణులు కూడా ఈ శివలింగానికి పూజలు చేస్తున్నట్లు ఇక్కడి పండితులు చెప్తారు. అంతేకాదు, ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని ఇక్కడి వారు చెప్తున్నారు. ఈ ఆలయానికి శ్రావణ మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయనేది ఇక్కడి వారి విశ్వాసం. రామేశ్వర్ మహాదేవునిగా పిలువబడే ఈ ఆలయం మహాకాళేశ్వరుని ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శివలింగం శంఖు ఆకారంలో ఉంటుంది. శివమంత్రాలను స్మరించుకుంటూ ఈ శివలింగాన్ని 360 డిగ్రీస్ తిప్పుతారు. ఇలా తిరుగుతూ ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులొస్తూ ఉంటారు. 360 డిగ్రీలు తిరిగే శివాలయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.